బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జార్ఖండ్, బీహార్, ఇతర రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కేంద్రం అణిచివేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు మావోలు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. తనిఖీల్లో భాగంగా ప్రతి వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా ఆయా ప్రాంతాల్లో కనిపించినట్లు అనిపిస్తే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ ఏరియాల్లో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో వరుస దాడులకు పాల్పడుతున్నారు మావోలు. ఇటీవల ఏపీలోని చింతూరులో వాహనాలపై దాడులకు పాల్పడి కారుకు నిప్పు పెట్టడంతో ఏజెన్సీ వాసులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మావోయిస్టుల టార్గెట్లో ఉన్న రాజకీయ నాయకుల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, గ్రామాలకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జార్ఖండ్, బీహార్, ఇతర రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కేంద్రం అణిచివేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా దళాల కూంబింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. వంశీ, ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇటు చర్ల, వెంకటాపురం, వాజేడు, చింతూరు, కుంట, భద్రాచలం ప్రాంతాలలో కూడా మావోయిస్టు విధ్వంసాల్లో కూడా పాల్పడకుండా భద్రాద్రి ఏజెన్సీలో కూడా భారీ కూంబింగ్ కూడా చేపడుతున్నారు భద్రతా దళాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బేస్ క్యాంపుల్లో ఉన్న పోలీసులు కూడా దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా చల్లబడుతున్న పరిస్థితి నెలకొన్నది. విస్తృతంగా వాహనాల తనిఖీలు కూడా చేపడుతున్నారు. వచ్చిపోయే వాహనాలను అంటే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు తెలంగాణకు వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త వ్యక్తులను కూడా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. చర్ల, వెంకటపురం, వాజేడు, తుమ్ముగూడ ఈ ప్రాంతాలలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిలో మావోయిస్టు కదలికను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ కూడా ఆ ప్రాంతాలలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భారత్ బంద్ విజయవంతం చేయాలని గత కొంతకాలంగా కూడా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ వరుస దాడులకు కూడా ఇటు మావోలు కూడా పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చింతూరు వాహనాలపై కూడా దాడులు పాల్పడి అంటే అక్కడ కూడా ఇటు వాహనాలకు కూడా నిప్పంటించిన పరిస్థితులు. అంటే ఈ రహదారులు వేసి ప్రొక్లైనర్లు, లారీలను కూడా నిన్న రాత్రి కూడా ఇటు మావోయిస్టులు తగలబెట్టిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఇటు ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా బిక్కుమంది కూడా జీవనం సాగిస్తున్నారు. అయితే రేపు బంద్ నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు కూడా టార్గెట్ లో ఉన్న రాజకీయ నాయకులు కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లాలని చెప్పేసి ముందుగానే పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొన్నది చూసుకోవచ్చు. అంటే రేపు బంద్ నేపథ్యంలో కూడా గత వారం రోజుల నుండి ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున మావోలు అనేక ఘటనలకు కూడా పాల్పడిన పరిస్థితి నెలకొన్నది. అంటే ఇటు మావోయిస్టు బంద్ నేపథ్యంలో కూడా రేపు బంద్ నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున మావోయిస్టులు అంటే రహదారులపై కూడా చెట్లని నరికి వేసి కరపత్రాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. అంతేకాకుండా వాహనాలను కూడా తగలబెట్టి తమ పట్టు నిరూపించుకోవడానికి రేపు బంద్ నేపథ్యంలో కూడా అనేక ఘటనలు కూడా పాల్పడ్డారు. అంటే దేశ క్యాంపుల నుంచి కూడా కూంబింగ్ వెళ్లే పోలీసులను కూడా టార్గెట్ చేస్తూ అనేక ప్రాంతాలలో బాంబులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు. దీంట్లో పోలీసులు అంటే సిఆర్పీ క్యాంపు ఉన్న పోలీసులు అయితే వాటిని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే నెలకొన్నది. వంశీ. థ్యాంక్ యూ రామకృష్ణ.